హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విద్యాదాసరి. ఈరోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా నచ్చింది. అయితే ఈరోజు నేను ప్రోమోలు చూసి, బిగ్ బాస్ ప్రోమోస్ చూసి చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. అంటే ఏమొస్తుంది, నాకు సార్ ఏమంటారు, అందరికీ సీరియస్ అవుతారా, అందరికి వార్నింగ్ ఇస్తారా అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఏం లేదు, ప్రోమోలో ఏముందో ఎపిసోడ్లోని అదే ఉంది, అంతకుమించి ఇంకేమీ లేదు. అయితే నాకు సార్ వచ్చారు, అందరికీ హాయ్ చెప్పారు, లవ్ షేర్ చేశారు, అంతా బాగా నచ్చింది, ముందుకెళ్ళింది. అయితే నాకు సార్ రావడమే మణికంఠ అని అడిగారు. మణికంఠ ఒకసారి రూమ్ పిలిచారు, రూమ్కి వెళ్ళాడు మణికంఠ. నువ్వు ఏంటి 8 minutes నీకు టైం ఇస్తున్నాను, నీకు ఎంత కావాలితే అంత ఏడ్ చేసి అక్కడ టిష్యూ పేపర్స్ పెట్టారు. మేబీ అవి ఒక ఇంట్లో అయితే ఒక 6 months సరిపోతాయేమో, మేబీ అన్ని టిష్యూస్ ఇచ్చారు మణికంఠకి. మణికంఠ అవి చూసి షాక్ తిన్నాడు అబ్బాయి. అంటే అబ్బాయి ఎలా అన్న సిచ్యువేషన్ని క్రియేట్ చేసుకోగలరు, అది వేరే విషయం. కానీ మణికంఠని అడిగారు, 8 minutes వెయిట్ చేసి టిష్యూస్ తెచ్చుకుంటే నాకు ఇప్పుడు ఏడుపు రాదు సార్ అని. అదేంటి అంటే ఆ టైంలో అలాగే ఇప్పుడు ఏడలేను సార్ అంటే, సరే అయితే ప్రియా నేను ఇక్కడే ఉండిపోయింది రావద్దన్నది అంటే, అలా చెప్పుకుంటే సార్ నాకు భయం వేస్తుంది అని. నాకు సార్ అప్పుడు నీకేంటి ఏడిస్తే సింపతి వస్తుందనా ఏంటి, ఎందుకు అన్నింటికి ఏడుస్తున్నావు, అట్లా ఏడుపు కదా, ఒక టిష్యూ రోల్ నువ్వు తీసుకొని వెళ్ళు అండ్ అది పెట్టుకో పక్కన, ఎప్పుడు ఏడుపు వచ్చినా అది చూడు, ఏడవకూడదు అనే విషయాన్ని నువ్వు తెలుసుకో అన్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే నాగార్జున సార్ పాస్ చేశారు. అంటే నాగార్జున సార్ ఏం చెప్పాలనుకున్నారంటే, మణికంఠ నువ్వు ఏడిస్తే బయట మేబీ నెగిటివ్ అవుతుందనో లేకపోతే ఇంకోటి ఏదనో సంథింగ్ మణికంఠకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కోసం నాగార్జున సార్ ఇలా చెప్పు ఉంటారు అని నేను అనుకుంటున్నాను. మేబీ మణికంఠ అది అర్థం చేసుకున్నాడో లేదో నాకైతే తెలియదు. నాకు అర్థమైంది అయితే అది అయిపోయిన తర్వాత చాలా ఏడ్చాడు. సరే రూమ్లోకి వెళ్ళాడు, అక్కడ చిన్న టాస్క్ జరిగింది, మిర్రర్ టాస్క్ అన్నారు, సెల్ఫిష్ అండ్ జెల్సీ అదొకటి, అండ్ ఇంకోటి ఏంటి కన్నింగ్ ఇచ్చారు, సంథింగ్ 3-4 items ఇచ్చారు. అందరినీ పెట్టమంటే మస్ట్ షుడ్గా అందరు ఫస్ట్ వెళ్ళింది మణికంఠ దగ్గరికి. ఏంటి మణికంఠ నువ్వేం మాట్లాడుతున్నావు అంటే, నేనేం మాట్లాడను సార్, ఏమో సార్ నాకేం తెలియట్లేదు సార్ అన్నాడు. మళ్ళీ అలాగే నటించాడు మణికంఠ. అది అయిపోయిన తర్వాత ఇంకా సార్ యష్మి దగ్గరికి వెళ్ళారు. యష్మి ఏంటి మెసేజ్ ఏంటి అనుకున్నావు అని అడిగితే, ఇలా సమ్ డిస్కషన్ జరిగింది, గెస్ట్ చెప్తే నువ్వు ఏదైనా సీక్రెట్ చెప్తే అందరికీ తెలియంది అంటే చెప్పింది ఆమె ఏదో లవ్ స్టోరీ గురించి. అది బాగానే అనిపించింది. మేబీ తర్వాత ప్రేరణ గెస్ట్ చేసింది, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పేసి. అది అయిపోయిన తర్వాత యష్మి ఏడ్చింది, ఎంత ఏడ్చిందో ఆమె, అసలు ఎందుకు ఏడ్చింది అనే విషయం ఎవరికి అర్థం కాలేదు. కానీ చాలా ఏడ్చింది, నాకైతే అర్థం కాలేదు. మేబీ అందుకే నేను ఇలా అనుకుంటున్నాను. కానీ తర్వాత మాట్లాడి చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతుంది, అప్పుడే ఏడుస్తుంది, అప్పుడే మాట్లాడుతుంది, అప్పుడే ఏడుస్తుంది. అంటే అందరూ అంటారు కదా, నెత్తి మీద కుండ పెట్టుకున్నావా ఏంటి, ఇలా అనగానే వాటర్ వస్తాయని, అలా వస్తుంది ఆమెకి, ఎందుకో తెలియదు. కానీ అలా నచ్చింది. ఇవన్నీ టాస్క్లు అన్నీ నడిచాయి. మళ్ళీ తర్వాత విష్ణుప్రియతో కాసేపు జోక్స్ వేసేది సారు. అలా ఎపిసోడ్ అంతా నడుస్తుండగానే ఈలోగా మళ్ళీ ఒక సేవింగ్ వచ్చినప్పుడు నా బిల్ని సేవ్ చేసేది నాగార్జున సారు. మిగతా వాళ్ళందరూ ఇంకా సేఫ్ అవ్వలేదు, అది నడుస్తూ ఉన్నది. అండ్ ఎపిసోడ్ నడుస్తున్నప్పుడే మధ్యలో నాగార్జున సార్ వీళ్ళతో డిస్కషన్ చేస్తుంటూ ఆదిత్య ఓం గారిని పిలిచారు స్టేజ్ మీదకి. ఆదిత్య ఓం గారు రావడంతోనే సీత అన్నది, అన్న మీ డ్రెస్ చాలా బాగుందన్న అంటే లోపలికన్నా బయట బాగున్నానన్న అని అడిగారు ఆయన. కాకపోతే ఆయన ఎవరి మీద అంత ఇదిగానూ లేరు, ఎవరి మీద లేకపోనూ లేరు, చాలా మధ్య రకంగా వెళ్ళారు ఆయన, చాలా మంచిగా వెళ్ళారు ఆయన. కాకపోతే ఆయన గేమ్ స్టార్ట్ చేసేటప్పటికి బయటకు వచ్చేసారు. చాలామంది బిగ్ బాస్లో తప్పు చేసేది ఏంటంటే, వెళ్ళిపోయే ముందు గేమ్ స్టార్ట్ చేస్తారు. ముందు నుంచి గేమ్ స్టార్ట్ చేసి ఉంటే ఆడియన్స్ మేబీ వాళ్ళు ఉంచేవాళ్ళు, కానీ అది చేయరు. కొంతమంది ఏంటంటే మధ్యలో నుంచి స్టార్ట్ చేస్తారు, ఇంకా కంపల్సరీగా వాళ్ళు వెళ్ళిపోతారు. అది ఇంకా మనం చెప్పనవసరం లేదు, ఎందుకంటే ఈ వారమే ఆడేమో ఏదో ఆడేసాడు, మన ఎక్స్ట్రా ఆడలేరేమో అని చెప్పేసి అనుకుంటారు. ఆయన్ని అందరూ హగ్ ఒకటి అడిగారు, పంచ్ ఒకటి అడిగారు. నాగార్జున సారు ఆ టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ పెట్టినప్పుడు హగ్ వచ్చేసి పృథ్వీరాజ్కి ఇచ్చారు, అండ్ నబీల్కి ఇచ్చారు, విష్ణుకి ఇచ్చారు, ప్రేరణకి ఇచ్చారు. అండ్ మణికంఠ, సీత, నైనిక వీళ్ళందరినీ పంచిచ్చారు యష్మికిని.
వాళ్ళందరినీ సెట్ చేసుకున్నా. ఆయనేమో అంత నెగిటివ్ ఏం చెప్పలేదు, బాగానే మాట్లాడారు. అయ్యో యాక్చువల్గా ఆయన బర్త్డే అంట, హ్యాపీ బర్త్డే సార్. అండ్ ఇంకేం నడిచిందంటే ఎపిసోడ్లో మధ్యలో ఒక విషయం జరిగింది ఏంటంటే, మణికంఠ మాట్లాడుతున్నప్పుడు సీత బాగా రియాక్ట్ అయ్యింది. నాకు అది నచ్చింది సీత పాయింట్. ఎందుకంటే తను చెప్పింది, సార్ ఈయన చెబుతున్నది ఒకటి, అరిచేటప్పుడు చాలా గట్టిగా వచ్చి కార్నర్ చేస్తున్నారు, ఏడుస్తారు అని చెప్పేసి పక్కకెళ్ళి ఏడుస్తాడు సార్. బట్ సారీ చెప్పినప్పుడు, అపాలజీ చెప్పినప్పుడు మాత్రం సీక్రెట్గా సైలెంట్గా చెప్తాడు. ఇదేమీ కరెక్ట్ అనిపించట్లేదు సార్. హౌస్ అందరినీ కార్నర్ చేస్తుంది మణికంఠని మేము కాదు సార్ అని చెప్పేసి అన్నారు. సరే అమ్మ అని చెప్పేసి అన్నారు. సార్ నైనికని కూడా అడిగారు, సార్ ఏంటి మనం ఉన్నావా, చిన్న పటాకా పెద్ద బ్లాస్ట్ అని చెప్పేసి ఏదో చెప్పావు, ఏమీ కనిపించలేదు. వైల్డ్ కార్డ్స్ వస్తున్నాయమ్మా, తుఫాన్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. తుఫాన్ వచ్చేస్తుంది, ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది అక్కడ, మనకి ఇంకా కనిపించలేదు అంతే తుఫాను. రేపు కనిపిస్తుంది మనకి, కానీ తుఫాన్ అయితే ఆల్రెడీ వచ్చేసింది, లోపల ఉంది తుఫాను. అయితే నైనికకి అలా చెప్పారు సారు. అమ్మాయి అర్థం చేసుకుంటే ఉంటుంది, కానీ ఉండదు. మ్యాక్సిమం నైనిక ఎలిమినేట్ చేసేసారు ఆల్రెడీ. రేపు ఎలిమినేట్ అయిపోతుంది ఆమె, ఖచ్చితంగా రేపు ఎలిమినేట్ అయిపోతుంది. తను ఏమి ఆడలేదు. ఫస్ట్ వీక్ చాలా బాగా అనిపించింది ఆ అమ్మాయి కోసం నాకు. బట్ ఆ అమ్మాయి ఏమీ ఆడలేదు, కనిపించలేదు. అనవసరమైన ఆటలకి రియాక్ట్ అయింది. అసలు అవసరమైన వాటికి అసలు రియాక్ట్ అవ్వలేదు ఆమె. అనవసరం, దీనికి అవసరం లేదు, ఇప్పుడు నేను రియాక్ట్ అవ్వనవసరం లేదు, న్యూట్రల్గా ఉంటే చాలు అన్న దానికి కూడా తను రియాక్ట్ అయింది. అసలు దీనికి అవసరమే లేదు అన్న దానికి కూడా తను రియాక్ట్ అయింది. అలా ఎందుకు రియాక్ట్ అయిందో నైనిక అర్థం కాలేదు. ఇంకా ఆమె గేమ్ అయితే కనిపించదు ఫస్ట్ వీక్లో ఓకే, సెకండ్ వీక్ లేదు, థర్డ్ వీక్ లేదు, ఫోర్త్ వీక్ లేదు, ఫిఫ్త్ వీక్లో ఆడియన్స్ ఎందుకు ఉంచుతారు, ఇంకొంచలేదు, పంపించేశారు అని నేను అనుకుంటున్నాను. రేపు మేబీ నైనికనే వచ్చేస్తుంది. 8 మెంబర్స్ అయితే రేపు వైల్డ్ కార్డ్ ఎంట్రీ. మనం అందరం వెయిట్ చేద్దాము, వెయిట్ చేసి వైల్డ్ కార్డ్స్కి వెల్కమ్ చెప్దాం. రేపు మళ్ళీ మనం అందరూ వెయిట్ చేసి వైల్డ్ కార్డ్కి వెల్కమ్ చెప్దాము. అండ్ థ్యాంక్ యూ. Please subscribe and like. Jai Hind.